కేజీ నాటుకోడి బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. తీసుకున్న చికెన్ను నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేయాలి. ఇది శుభ్రంగా కడిగిన చికెన్. ఇది పావు చికెన్. ఉల్లిగడ్డలు 2, అల్లం వెల్లిపాయ పేస్టు 3 స్పూన్లు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారపొడి, 2 స్పూన్లు పసుపు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా. కావలసిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. కిలో చికెన్కి 6 స్పూన్స్ ధనియా, 1 టీ స్పూన్ సాజీరా, 3 చెక్క, 4 ఇలాచి అండ్ 8 లవంగ. ఇవన్నీ కలిపి మేము ధనియాలు మసాలాలన్నీ కలిపి గ్రైండర్ పట్టుకొని రెడీగా ఉంచుకుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి సులభంగా, టేస్టీగా, ఎసిడిటీ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. బౌల్లో వేసుకున్న మసాలాలన్నీ చికెన్లో కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే ఒక పావు గంట నానబెట్టుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని 3 గరిటెల నూనె వేయాలి. నూనె బాగా కాగాలి. మనకు కాగిందా లేదా తెలియడానికి చేయి పెట్టి ఇలా చూసుకోవాలి. ఉల్లిపాయ వేసి ఎర్రగా గోలించాలి. ఉల్లిపాయ ఎర్రగా గోలాక పుదీనా వేయాలి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత చికెన్ వేయాలి. తర్వాత అందులో చికెన్ వేయాలి. చికెన్ నూనెలో బాగా గోలినాక ఒక 3 గ్లాసుల నీరు పోయాలి. ఇప్పుడు బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. కొంచెం లేతదైతే 3 విజిల్లు, కొంచెం ముదురుదైతే 4 విజిల్లు. ఒకసారి బాగా కలిపి ముక్క ఉడికిందో లేదో, ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే తగినంత వేసుకోవాలి. తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర రెడీ.